విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు అమర్నాథ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు మన రాజన్న ముద్దుబిడ్డ రానటువంటి కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్ని ఆదుకోవడం కోసం మన భావి ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మహనీయులకు అందరికీ ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయిలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన చర్చించుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత నెల రోజులుగా విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. విశాఖపట్నంలో దాదాపు లక్షల కోట్ల రూపాయలు భూ దోపిడీ జరుగుతూ ఉంది. ప్రభుత్వ భూములు దోచుకుంటా ఉన్నారు, బడుగు బలహీన వర్గాల భూములు దోచుకుంటా ఉన్నారు, పేదవాడి భూములు దోచుకుంటా ఉన్నారు. అన్ని భూములు దాదాపు 1,00,000 ఎకరాల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకు తిన్నారన్నటువంటి కార్యక్రమాన్ని మనందరం చూశాం. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే విశాఖపట్నం ప్రజానికం తరఫున విశాఖపట్నంలో జరిగినటువంటి భూదందా పైన తక్షణమే సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అలాగే విశాఖపట్నానికి సంబంధించి విభజన చట్టంలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ప్రప్రథమంగా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్నటువంటి మాటని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్నికల ప్రచారాల్లో చెప్పడం జరిగింది. నేటికి 3 సంవత్సరాలు పూర్తయింది. నేటికి ఏ ఒక్క విభజన హామీని కూడా నిలబెట్టుకోలేదు. తక్షణమే విశాఖపట్నానికి రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్తో, అలాగే పోలవరం ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నానికి తాగునీరు, సాగునీరు అందించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్తూ, అలాగే విశాఖపట్నానికి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉత్తరాంధ్ర సుజల సవంతి పేరిట ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలకి నీరు అందించాలన్నటువంటి ఆలోచనతో చేపట్టినటువంటి ఉత్తరాంధ్ర సుజల సవంతి ఈ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి దీన్ని కూడా ఇప్పుడు తీర్మానం ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అలాగే ఏజెన్సీ ప్రాంతమైనటువంటి అరకు, పాడేరు ప్రాంతాల్లో గిరిజన తలకు సంపద అయినటువంటి బాక్సైట్ ని తవ్వుకుపోవాలని చెప్పి బాక్సైట్ కి జీవో నంబర్ 97ని ఇష్యూ చేయడం జరిగింది. మరి ఈ సభ ద్వారా విశాఖపట్నం ప్రజానికం ద్వారా తక్షణమే జీవో 97ని బాక్సైట్ తవ్వకాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాలైనటువంటి విశాఖపట్నంలో ఏదైతే చెరుకు సాగు చేసుకున్నటువంటి రైతాంగం వేలాది మంది ఉన్నారు. తక్షణమే షుగర్ ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. షుగర్ ఎవరైతే రైతులు అందరూ కూడా చెరుకుకి దాదాపు 3,500 రూపాయలు గిట్టుబాటు జరగాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మొన్నే హెల్త్ ఎమర్జెన్సీ ద్వారా విశాఖపట్నంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక వ్యాధుల బారిన పడుతున్నటువంటి ఏజెన్సీ ప్రాంత బాధితులకు తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూ సమస్యలైనటువంటి గాజువాక భూ సమస్య కానీ, సింహాచలం భూ సమస్యను కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి పెట్రోకెమికల్ కారిడార్ కు సంబంధించి అనేక నిర్వాసితులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిర్వాసితులు కూడా న్యాయం జరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదొక తీర్మానం. ఆఖరిగా విశాఖపట్నం పొల్యూషన్ బారిన పడుతూ ఉంది, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని కూడా తక్షణమే పరిష్కారం చెప్పి తీర్మానం చేస్తూ రేపు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పినటువంటి సమస్యలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చేసి విశాఖపట్నం ప్రాంత ప్రజానికానికి తోడుగా నిలబడతాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ అమర్నాథ్. నెక్స్ట్